Hello guys, welcome back to our channel Study with Sridevi. So junior ఇంటర్లో కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మీరు డ్యామ్ షూర్ చదవాల్సిన క్వశ్చన్స్ ఈ పీపీటీలో చూద్దాం. సో ఫస్ట్ 4 మార్క్స్లో ఎంపిరికల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములా. సెకండ్ వన్, వాట్ ఈస్ అ నోడల్ ప్లేన్, హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 2p and 3d ఆర్బిటల్స్. సో మీరు అన్ని ఆర్బిటల్స్కి ఎలా నోడల్ ప్లేన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని ఉంటాయి అవి మీరు నేర్చుకోండి. నెక్స్ట్, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటల్స్. 4 మార్క్స్ కాబట్టి ఒక 10 to 15 పాయింట్స్ అయితే మీరు రాయండి, సో దట్ ఒకటి కరెక్ట్ కాకపోయినా మిగతా వాటికి మార్క్స్ పడతాయి. ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఫిఫ్త్ వన్, గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. Sixth one, which of the following will have the most negative electron gain enthalpy and which is the least electronegative? Explain PCClF. Seventh question, state Fajan rules and give suitable examples. ఇక్కడ డెఫినేషన్ ఆ రూల్ని రాసిన తర్వాత ఒక 3-4 ఎగ్జాంపుల్స్ అయితే మీరు రాయండి, సో దట్ మీకు 4 మార్క్స్ ఈజీగా పడతాయి. నెక్స్ట్ 8th వన్, డిఫైన్ డైపోల్ మూమెంట్ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్. 9th వన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4 మాలిక్యూల్. ఇలాగా స్ట్రక్చర్ డెఫినేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా ఉంటాయి మీ మెటీరియల్స్లో, సో అవి అన్నీ మీరు ఈజీగా చదువుకోండి, గుర్తునేలా చదువుకోండి. నెక్స్ట్ 10th వన్, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్. ఈ టైప్ క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి, మీకు ఈజీగా అర్థమయ్యేలా చదువుకోండి, సో దట్ మీరు ఈజీగా అక్కడ రాయొచ్చు. 11th వన్, ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్. చూసారా, 10th క్వశ్చన్ అండ్ 11th క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్. 12th వన్, వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. 13, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇథిలీన్. ఇలా స్ట్రక్చర్స్ కూడా అడుగుతారు, ఇవి కూడా చాలా టైప్స్ ఉన్నాయి, అవి మీరు చదువుకోండి. 14th వన్, వాట్ ఆర్ ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. మీరు బెటర్ 2-3 ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క దానికి చదువుకొని వెళ్ళండి, ఇన్ కేస్ సెపరేట్గా అడిగితే మీరు రాయొచ్చు. అంటే ఓపెన్ సిస్టమ్, వాట్ ఈజ్ ఓపెన్ సిస్టమ్ అని చెప్పి దానికి 2 ఎగ్జాంపుల్స్ అడిగితే మీరు అప్పుడు రాయొచ్చు. నెక్స్ట్ 15th వన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఇవి 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్స్ అయితే ఇవి డ్యామ్ షూర్ వస్తాయి, ఎందుకంటే 2-3 చాప్టర్స్ ఉంటాయి కదా, 8 మార్క్స్ వెయిటేజ్. సో వాట్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్. Second question, how are quantum numbers n, f and ml arrived at? Explain the significance of these quantum numbers. Third one, explain the following: de Broglie concept, Hindenburg uncertainty principle. Fourth one, write an essay on S, P, D and F block elements. First, third and fourth అయితే డామ్ షూర్ క్వశ్చన్స్, మీరు ఇవి పక్కాగా చదువుకోండి. నెక్స్ట్ 5th వన్, వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ, హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వేరీ ఇన్ అ పీరియడ్ అండ్ గ్రూప్. ఎక్స్ప్లెయిన్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. 6th వన్, డిఫైన్ IE1 and IE2. Why is IE2 always greater than IE1 for a given atom? Discuss the factors that affect IE of an element. 7th one, describe 2 methods of preparation. How does it reacts with the following? Give animations: ozone, cold and dilute ALK KMNO4, C Br2. So 8th one, how do we get benzene from acetylene? Give the corresponding equations. Explain halogenations, alkylation of sulfonation of benzene. సో ఈ క్వశ్చన్స్ అన్నీ 8 మార్క్ క్వశ్చన్స్. సో ఇవి మీరు మ్యాక్సిమం చదువుకొని వెళ్తే 3 చాప్టర్స్ మీరు కవర్ చేసినట్టే. సో ఇవి పక్కా 8 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ 4 మార్క్స్లోని
10th క్వెషన్ అండ్ 11th క్వెషన్ సేమ్ ఫార్మాట్ అనుకున్నాం కదా. సో అలాంటి క్వెషన్స్ ఇంకా చాలా ఉంటాయి మీ మెటీరియల్స్లో. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎథిలీన్ అన్నాం కదా 13th క్వెషన్, అవి కూడా ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్, ఇదిగోండి 9th వన్ అండ్ 13th వన్ సేమ్ మోడల్. సో అలాంటివి కూడా మీ మెటీరియల్స్లో ఉంటాయి. మీరు డయాగ్రామ్స్తో వాటి కింద ఈక్వేషన్స్ ఏమైనా ఉంటాయి, ఆ ఈక్వేషన్స్ కూడా మీరు బై హార్ట్ చేయండి. నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములా ఏదైనా ఒక ఇచ్చి ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటే మీరు ఆ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు డిఫరెన్సెస్ మ్యాక్సిమం అన్నీ చదవండి. ఒక 4 మార్క్స్కి 8 to 10 సరిపోతాయి. ఇన్ కేస్ మీరు ఏమైనా మర్చిపోతే మీరు 15 చదివారనుకోండి, ఒక 2-3 మర్చిపోయి స్కిప్ చేసిన ఒక 12 వరకు రాయగలుగుతారు. సో 15 వరకు చదవండి. అక్కడ మీరు అటెంప్ట్ చేసినప్పుడు 12 or 13 చేసినా మీకు మార్క్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.